హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న మహిళా దినోత్సవం కదా! అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిన్న మధ్యాహ్నము లంచ్‌లోకొచ్చేసి వెజ్ పలావు అలాగే కంసుల కూరైతే చేశానండి. ఈ 2 వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఉన్నాయి. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నానండి. అలాగే వచ్చేసి మహిళా దినోత్సవం కాబట్టి మహిళల గురించి, అలాగే వీర నారీమణుల గురించి, అలాగే నా గురించి అయితే కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. రండి వీడియోలోకెళ్దాం. వీడియో పెద్దదనుకోకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. రండి వీడియోలోకెళ్దాం. నా చిన్నప్పుడు నాకు ఒక 10 ఇయర్స్ ఉంటుందండి. ఆ 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారైతే చనిపోయారండి. ఒళ్ళు ఆరోగ్యం బాగలేకుండా చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మ వయసు 35 ఇయర్స్ అండి. తను అలాగే వచ్చేసి పిల్లలకి గూడా అందరికీ మా అన్నోళ్ళకి గాని, మా తమ్ముడికి గాని, మా చెల్లెలకి గాని అలాగే అందరికీ చిన్న వయసేనండి. మా అమ్మకి చిన్న వయసులో పెళ్లి చేశారు కాబట్టి పిల్లలందరికి గూడా చిన్న వయసేను. అలాగే వచ్చేసి తను వచ్చేసి అప్పట్లో వచ్చేసి ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ పనికైతే వెళ్ళేదండి. హౌస్ కీపింగ్ పనికి వెళుతూనే మమ్మల్ని సాకి, చదివిచ్చి అలాగే పెళ్లయితే చేశారండి. అప్పట్లో వచ్చేసి తను మా అమ్మ సైడ్ గాని, అలాగే మా నాన్న సైడ్ గాని ఎవరి సాయం అయితే కోరలేదండి. తను తని మనిషిగా ఉండే మమ్మల్ని ఇంత వాళ్ళని చేసిందండి. తను కష్టం అనేది తెలియకుండానే మమ్మల్ని సాకిందండి. అలాగే వచ్చేసి మా అమ్మే మాకు ఆదర్శవంతురాలండి. వీర నారీమణి కూడా. మా అమ్మకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పుకుంటున్నానండి. జోహార్లు. ఇలాగే లోకంలో ప్రతి మహిళ ఇలాగే ఉంటారు కదండీ! కష్టం అనేది బయటికి తెలియకుండానే బతుకుతూ ఉన్నారండి ప్రతి ఒక్కరు. అక్కగా గాని, చెల్లిగా గాని అలాగే అత్తగా గాని, వదినగా గాని ఇలా ప్రతి ఒక్క ఆడవాళ్ళు మనకి ఆదర్శవంతురాళ్ళేనండి. అందరూ వచ్చేసి దేవుడంటారు గదా! సామెతగా అంటారు గదండీ! ఆడవాళ్ళు కొలువైన చోటనే దేవుళ్ళు కొలువై ఉంటారు అని అంటారు గదండీ సామెతకి. మనకి దేవుడు ఓర్పు, సహనము ఇవన్నీ ఇచ్చారండి. అందువల్లే కాబోలు మనము కష్టమనేది తెలియకుండా మనల్ని పిల్లల్ని సాకి పెద్ద జేసి, భర్తను చూసుకుంటూ, అలాగే ఇంట్లో పనులు జూసుకుంటూ మనం చేస్తున్నాము. ఇవన్నీ ఓర్పు, సహనంతోటే చేస్తున్నామండి. అలాగే వచ్చేసి పనులకు వెళ్ళేవాళ్ళుంటారు గదండీ! పనులు చేసుకొనొచ్చి ఇంట్లో కూలి పనులు చేసుకునేవాళ్ళు, అలాగే పొలాల పనులు చేసుకునేవాళ్ళు, అలాగే మట్టి పని చేసేవాళ్ళుంటారు గదండీ! ఈ పనులు చేసుకొని ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకునేసి, భర్తను చూసుకునేసి, అలాగే వచ్చేసి ప్రతి ఒక్క పని అయితే కష్టమనేదే తెలియకుండా నడుచుకుంటున్నారండి. అలాగే కొంతమంది పనులకు వెళ్తారు గదండీ! పనులకు వెళ్ళిన చోట ప్రాబ్లమ్‌లు ఫేస్ చేస్తూ బయటకి చెప్పుకోకుండానే బ్రతుకుతున్నారండి. అందులోనూ భర్త లేకుండా ఇంతమందిని సాకి పెద్ద చేసిందంటే మా అమ్మకి నేను ఎంత హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పుకుంటున్నానండి. జోహార్ చెప్పుకుంటున్నాను. ప్రతి మహిళను ఇలాగే ఉన్నారండి లోకంలో. అలాగే అందరూ వచ్చేసి ఇలాగే ఆహ్, ఫ్యామిలీనైతే రన్ చేస్తున్నారండి. మనకొచ్చేసి ప్రతిరోజు మహిళా దినోత్సవమే అవుతుందండి. మనం ప్రతిరోజు లీవ్ అనేదే లేకుండా, రెస్ట్ అనేదే లేకుండా పనులైతే చేస్తున్నాము. పిల్లల్ని చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నామండి. అలాగే వచ్చేసి నిన్నైతే నేను వంట చేసేటప్పుడు ఇంతమందిని అనుకుంటూను, అందరిని వీర నారీమణులందరిని అనుకుంటూ ఈ పనులైతే ఇంట్లో వంట చేశానండి నేను. నిన్న కంజుల కూర, అలాగే వెజ్ పలావ్ అయితే రెడీ చేశానండి పిల్లల కోసం అని చెప్పేసి. మా ఇంట్లో వంటయితే మధ్యాహ్నంలో స్పెషల్‌గా ఉమెన్స్ డే కాబట్టి వెజ్ పలావ్ అయితే చేశానండి. అలాగే వచ్చేసి ముందుగా అందరికొచ్చేసి హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే వచ్చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.